వరంగల్ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట రహదారిపై గీసుకొండ మండలంలో ఉన్న గంగదేవిపల్లి గ్రామం 1994వ సంవత్సరం వరకు మత్సాపూర్ గ్రామ పంచాయతీలో శివారు పల్లెగా ఉంటూ మన దేశంలోని పలు గ్రామాల వలె అనేక సమస్యలతో సతమతమవుతూ ఉండేది. వ్యవసాయమే జీవనాధారంగా నివసిస్తున్న ఈ గ్రామంలో రాజకీయ అనైక్యత, నాయకత్వలేమితో పాటు ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలు కూడా చాలా ఉండేవి. 1400 జనాభా కలిగిన ఈ గ్రామంలో గతంలో త్రాగునీటికై ఒక బావి, ఒక బోరు మాత్రమే ఉండడంతో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండేవారు. ఇటువంటి గ్రామం బాల వికాస సాంఘిక సేవా సంస్థ వారి సూచనలు మరియు ప్రోత్సాహంతో ఊరంతా ఏకమై సమిష్టి కృషి, వినూత్న పద్ధతులలో అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య లక్ష్యానికి అనుగుణంగా ఎదిగి మండల, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను పొంది అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తూ ఈరోజు మన గ్రామాలకే కాకుండా అభివృద్ధి పథకాలను నిర్వహించే అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు ఎలా స్ఫూర్తినిస్తుందో చూద్దాం. గ్రామాలలోని ప్రజలు ప్రగతి పదంలో నడవాలంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యతగా ఉండటం, వాళ్ళు ఏ పని చేసినా కూడా భాగస్వామ్యంతో చేయటం అనేది ముఖ్యం. ఈ సూత్రాలతోటే బాల వికాస అనేక ప్రాజెక్టులను చేపడుతూ ఉంది. ప్రజలు ఈ విధంగా ఉన్నారని చూసినప్పుడు వాళ్ళకి వాటర్ ట్యాంక్ అనే ప్రాజెక్టు ఇవ్వబడింది. గంగదేవిపల్లి అనే గ్రామంలో రాజమౌళి గారి నాయకత్వంతో గ్రామ పెద్దలతోటి కలిసి ఊరంతా ఐక్యమై గ్రూపులుగా తయారయ్యి వాటగా గ్రూపుగా వంతులుగా పనులు చేస్తూ 3 నెలల్లోనే వాటర్ ట్యాంక్ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. అంటే దాంతో ఆ అభివృద్ధి అనేది పూర్తి అయిందా అంటే కాలేదు, అది మొదటి స్టెప్. దాని తర్వాత అదే ఊళ్ళో పూడికలు తీయటం అనేది, మహిళా ప్రోగ్రాం అని పెట్టడం కానీ, అనాథ పిల్లల్ని చదివించడం కానీ, అక్షరాలు చదవటం నేర్చుకోవటం కానీ, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు బాల వికాస సహాయంతో జరుగుతున్నాయి. అవే కాకుండా అదే ఊళ్ళో అదే నాయకత్వంతో, అదే ఐకమత్యంతో, అదే అంకిత భావంతో అందరూ కూడా కలిసి ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేసి గ్రామాన్ని ఒక ఉత్తమ గ్రామంగా నేషనల్ లెవెల్లో ఎన్నుకోబడ్డారు. ఆదర్శ గ్రామంగా పరిగణింపబడినందుకు బాల వికాస ఎంతో గర్విస్తూ ఉంది. దీనికి తోడుగా బాల వికాస ఇంకా ఎన్నో రకాలుగా సూచనలు ఇస్తూ వెబ్సైట్ తయారు చేయటమే కానీ, బుక్ తయారు చేసి వేరే గ్రామాలకు కూడా లాభదాయకంగా ఉండాలన్న ఉద్దేశంతో వారిని సూచనలు అనేక రకాలుగా ఇస్తూ, సలహాలు ఇస్తూ, సహాయం చేస్తూ వాళ్ళ వెంటనే ఉండటానికి బాల వికాస ఎంతో గర్విస్తూ ఉంది. ప్రతి కుటుంబం ప్రతిరోజు గంటల కొద్దీ సమయాన్ని, శ్రమను నీటి కొరకై వెచ్చించే పరిస్థితులలో బాల వికాస సహకారంతో 1993వ సంవత్సరంలో ఒకటి మరియు 1998లో మరొక ట్యాంకు నిర్మించడం వలన ఇప్పుడు వారి గడపలోనే పుష్కలంగా నీరు రావటాన్ని చూసి ఊరంతా పులకరించిపోయింది. వారి సంఘటిత శ్రమ ఫలితం వారిలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఇలా సమిష్టి కృషితో సమస్యలు మరిన్ని పరిష్కరించుకోవాలనే ఆలోచన గ్రామస్తులలో రేకెత్తింది. ఎదురుచూపుల కన్నా ఆత్మగౌరవంతో ముందుకెళ్లడమే మంచి మార్గమని వారికి బోధపడింది. ఊరంతా కలిసి చర్చల ద్వారా గ్రామానికి ఒక దిశ, నిర్దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షతో వారి యొక్క గ్రామ దిశను, దశను మార్చుకోగలిగారు. బాల వికాస సహకారంతో తాగునీటి పథకం యొక్క నిర్మాణం చేపట్టుటకు మరియు ఈ పథకం నిరంతరం సమర్థవంతంగా నిర్వహించాలనే సంకల్పంతో 1993లో మా గ్రామాన్ని 18 గ్రూపులుగా ఏర్పాటు చేసి 18 మంది లీడర్లను ఎంపిక చేసి 6 మహిళలను కోఆప్షన్ చేసుకొని ఒకరిని శాశ్వత గౌరవ అధ్యక్షులుగా నియమించి మొత్తం 25 మందితో మంచినీటి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
నల్లా వినియోగదారుల ఆమోదంతో పటిష్టమైన నియమ నిబంధనలు రూపొందించి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ సమర్థవంతమైన పరిపాలనతో మరి నిత్యం గ్రామంలో మంచినీటి పంపిణీ అందించడం జరుగుతుంది. 95లో మా గ్రామ పంచాయతీ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అంతకు ముందు నుండే ఒక ప్రత్యేక మంచినీటి కమిటీ ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి తీరుకు ప్రజలు ఆకర్షించి ఇదే కమిటీని కొనసాగించమని చెప్పి గ్రామ పంచాయతీని కోరటం, గ్రామ పంచాయతీ మంచినీటి కమిటీ యొక్క పనిని సమీక్షించి ఇదే కమిటీని కొనసాగించడం బాగుంటుంది అనే ఆలోచనతోటి ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలో ఇదే కమిటీని కొనసాగిస్తూ తీర్మానం చేయడం జరిగింది. మంచినీటి పథకం యొక్క విజయంతో మా గ్రామస్తుల యొక్క ఆలోచన మరియు నడవడి తీరు మారడం ప్రారంభమైంది. ఎవరి కోసమో ఎదురు చూడడం కన్నా మన ప్రయత్నంతో పలు సమస్యలను పరిష్కరించుకోగలమనే భావం మాలో ఏర్పడింది. ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలమనే అభిప్రాయానికి వచ్చాం. ఇక ఆలస్యం ఎందుకని సమస్యలపై దృష్టిని పెట్టాం. సాంప్రదాయ మార్గాలకు భిన్నంగా ఆలోచనలు చేసి వినూతన పద్ధతుల ద్వారా గ్రామాభివృద్ధికి బాటలు వేసుకున్నాం. ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యకు ఒక కమిటీని వేస్తూ నాయకత్వాన్ని పెంపొందిస్తూ బాధ్యతలను పంచుకుంటూ గ్రామంలో వికాస బాటలు వేసుకుంటూ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధిస్తూ మంచి గుర్తింపును పొందుతూ ఉన్నాం. గ్రామంలో మంచినీటి కమిటీ ఆధ్వర్యంలో సాధించిన అభివృద్ధి ఆదర్శంగా పలు సమస్యల పరిష్కారానికి 18 శాశ్వత కమిటీలను వేసి సుమారుగా 150 మందికి నాయకత్వ అవకాశాలను కల్పిస్తూ బాధ్యతలు పంచుకుంటూ అభివృద్ధిని సాధించడం జరుగుతోంది. ఇప్పటి వరకు గ్రామంలో ఏర్పాటు చేయబడిన శాశ్వత కమిటీలు ఇలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ కమిటీ, సోపార్ బాల వికాస మంచినీటి కమిటీ, వీధి లైట్ల నిర్వహణ స్థానిక సమస్యల పరిష్కార కమిటీ, గంగా డిష్ కమిటీ, మద్య నిషేధ కమిటీ, ఆరోగ్య కమిటీ, వృత్తిదారుల సమన్వయ కమిటీ, తల్లుల కమిటీ, లోన్స్ రికవరీ కమిటీ, పాఠశాల విద్యా కమిటీ, దేవాలయ నిర్మాణ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, మహిళా సమస్యల పరిష్కార కమిటీ, రైతు కమిటీ, పచ్చదనం పారిశుధ్య కమిటీ, యువజన కమిటీ, సందర్శకుల శిక్షణ కమిటీ. ఇలా శాశ్వత కమిటీలే కాకుండా కొన్ని సందర్భాలలో ప్రత్యేక కమిటీలు వేసుకుని ఆయా సమస్యల పరిష్కారం లేదా కార్యక్రమం అవగానే అవి ఆగిపోతూ ఉంటాయి. మంచినీటి కమిటీ గ్రామంలోని అన్ని కమిటీలకు మూలం. ఈ కమిటీ గ్రామంలోని అన్ని కమిటీలను సమన్వయపరుస్తూ తగు సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. మహిళలకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ పలు కమిటీలు వేయటం వల్ల గ్రామంలోని అనేక కుటుంబాలకు నాయకత్వం వహించే అవకాశం రావటంతో బాధ్యతలు పంచుకోవటం జరుగుతుంది. ప్రతి కమిటీ కూడా పారదర్శకంగా, పక్షపాతం, నిర్లక్ష్యం లేకుండా గౌరవంగా, అంకిత భావంతో సమర్థవంతంగా పనిచెయ్యడం వలన కమిటీలపై గ్రామస్తులకు నమ్మకం ఏర్పడి పూర్తి సహకారాన్ని అందిస్తూ ప్రగతిని సాధిస్తున్నారు. గ్రామంలోని కొన్ని ముఖ్య కమిటీలను గురించి వివరంగా తెలుసుకుందాం. మా మంచినీటి కమిటీ నిర్వహణ విధానానికి వస్తే మేము 1993లో ట్యాంకు నిర్మించినప్పుడు నల్ల కలెక్షన్ కావాల్సిన వారు ఒక్కొక్కరు 1000 రూపాయల చొప్పున చెల్లించి 65 మంది నల్ల వినియోగదారులుగా చేరినారు. ఇది క్రమంగా 1000 రూపాయల నుండి 2000, 3000, 2008 నాటికి 6000 రూపాయలకు చేరుకున్నది. ఒక్కసారి సభ్యత్వ రుసుము చెల్లించి నల్ల కనెక్షన్ తీసుకున్నట్లయితే నెల నెల పన్ను చెల్లించనవసరం లేకుండా జీవితకాలం వినియోగదారులందరికీ ఉచితంగా నీటి సరఫరా చేయబడుతుంది. వీరు 65 మంది నుండి నేటి వరకు 234 మంది నల్ల కనెక్షన్దారులుగా చేరినారు. వీరందరికీ నిత్యము
ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సమృద్ధిగా నీటి సరఫరా చేయబడుతుంది. ఇటు నీటి సరఫరాలో 1993 నుండి నేటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మా కమిటీ చూసుకుంటుంది. మంచినీటి కమిటీ క్రమం తప్పకుండా ప్రతి నెల 2వ శనివారం మంచినీటి కమిటీ కార్యాలయంలో సమావేశమై ఆర్థికపరమైన లావాదేవీలపై, నిర్వహణా విధానంపై సమీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి నెలలో 1 కంటే ఎక్కువ సమావేశాలు జరుపుకుంటారు. సంవత్సరానికి ఒక వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించుకుని గ్రామస్తులంతా విధిగా హాజరై జమా ఖర్చులు చూసుకుని నిబంధనలలో మార్పులు మరియు ఎన్నికలు జరుపుకుంటారు. ఇంతేకాకుండా అవసరాన్ని బట్టి సంవత్సరంలో మరో 3-4 సార్లు ప్రత్యేక సర్వసభ్య సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. కమిటీ ఏర్పాటు చేసిన మరికొన్ని పటిష్టమైన నియమ నిబంధనలను కూడా గమనిద్దాం. గ్రామంలోని భూమి ఎత్తుపల్లాలను బట్టి కొన్నిసార్లు పైపు యొక్క ఎత్తును కమిటీయే నిర్ణయిస్తుంది. మా ఊళ్ళో అందరికీ నీళ్లు సమానంగా వచ్చేటట్టు మెయిన్ పైపు నుండి 1/2 ఇంచు పైపు, 4 ఫీట్ల ఎత్తు, నల్ల ఆనాపు కూడా ఉండేటట్టుగా నిర్ణయించాను. పొద్దున 6 నుండి 9 గంటల దాకా, సాయంత్రం 6 నుండి 7 గంటల దాకా మాకు సరిపోను నీళ్లు పశువులకు కానీ మా ఇంటి అవసరాలకు కానీ వాడుకోవడానికి ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏ రోజైనా మాకు పుష్కలంగా నీళ్ళు వస్తాయి. సరిపోను వాడుకోవడం జరుగుతుంది. నీళ్లు వృధా కాకుండా ఉండడానికి ఎవరింట్లో అయితే తొట్లు నిండి పొర్లిపోయినా, పైపుతో మొక్కలకు నీళ్లు పట్టినా, మురుగు గుంటలు ఉన్నా నల్లాకు డమ్మి వేయబడుతుంది. ఆ డమ్మి తీయించుకోవాలంటే 100 రూపాయలు పైన చెల్లించి డమ్మి తీయించుకోవాలి. మా ఊళ్ళో పబ్లిక్ నల్లాలు అసలే లేవు. నల్లా లేని వాళ్ళు నల్లా ఉన్న దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకుంటాము. నల్లా లేని వాళ్ళు కమిటీకి నెలకు 50 రూపాయలు చెల్లిస్తాం. కమిటీ నిర్ణయించిన నిబంధనలలో నల్లా వినియోగదారుడు ఏ ఒక్కటి అతిక్రమించినా నల్లాను సీజ్ చేయడం జరుగుతుంది. పొరపాటును ఒప్పుకుంటూ తన గ్రూపు లీడర్ ద్వారా కమిటీకి 100 రూపాయలు అపరాధ రుసుం చెల్లించి రసీదు పొందిన తర్వాతనే రీకనెక్షన్ ఇవ్వబడుతుంది. ఈ నియమ నిబంధనలన్నీ వార్షిక సభలో చర్చించి సభ ఆమోదంతో మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేయడం జరుగుతుంది. గ్రామ ప్రగతికి ప్రోత్సాహకంగా టాటా ప్రాజెక్టు ద్వారా 2004లో పొందిన వాటర్ ప్లాంట్ నుండి గ్రామంలోని ప్రతి కుటుంబానికి 1 రూపాయకే 20 లీటర్ల నీరు ప్రతిరోజు అందిస్తుంది. దీని నిర్వహణ కూడా మంచినీటి కమిటీయే చూస్తుంది. పలు గ్రామాలలో నీటి వ్యవస్థను నడుపుటకు నిధుల కొరత ఉంటే ఈ గ్రామంలో నీటి పథకమే ఆదాయ వనరుగా ఎదిగి గ్రామాభివృద్ధికి ఎలా ఉపయోగపడిందో చూద్దాం. 1993 నుండి 2008 వరకు మంచినీటి నిర్వహణ కమిటీ ట్యాంక్ ద్వారా 13 లక్షల రూపాయలు, డీఫ్లోరేషన్ వాటర్ ప్లాంట్ ద్వారా 5 లక్షల రూపాయలు, మొత్తం 18 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరిగింది. ఇందులో ట్యాంక్ నిర్వహణకు కానీ డీఫ్లోరేషన్ ప్లాంట్ నిర్వహణకు కానీ ఖర్చులు పోగా మిగిలిన 13 లక్షల రూపాయల నికర ఆదాయం లభించింది. ఇందులో నుండి మంచినీటి నిర్వహణ కమిటీ ఆమోదంతో గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మంచినీటి నిర్వహణ కమిటీ కార్యాలయ భవనానికి 1,50,000 రూపాయలు, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రజల వాటాదనంగా 1,40,000 రూపాయలు, అదేవిధంగా గ్రామంలో దేవాలయ నిర్మాణం కోసము భూమి కొనుగోలు కోసము 60,000 రూపాయలు, గ్రామంలో పశు వైద్యశాల నిర్మాణానికి భూమి కొనుగోలు కోసము 1,40,000 రూపాయలు, గ్రామంలో సభలు సమావేశాల నిర్వహణకు బాల వికాస వారి సహకారంతో 1,00,000 రూపాయలు వెచ్చించి వికాస శిక్షణా కేంద్ర నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచడానికి ట్రీ గార్డ్స్ నిమిత్తం దాదాపుగా 350 ట్రీ గార్డ్స్ కొనుగోలు కోసము 1,00,000 రూపాయలు కేటాయించి కొనుగోలు చేసి చెట్లను పెంచడం జరిగింది. ఈ విధంగా గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసము మంచినీటి నిర్వహణ కమిటీ దాదాపుగా 10 లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మిగతా 3 లక్షలు ఇప్పుడు మంచినీటి నిర్వహణ కమిటీ వద్ద మిగులుగా ఉన్నది. ట్యాంకు నిర్మాణంలోనే కాదు, నియమాల ఏర్పాటు, నిర్వహణ ఇలా అన్ని కోణాలలో
ఒక కొత్త ఒరవడితో చేస్తున్నారు. గ్రామంలో మరో ముఖ్య కమిటీ వీధి లైట్లు మరియు స్థానిక సమస్యల పరిష్కార కమిటీ. ఇందులో 11 మంది సభ్యులు ఉన్నారు. ఒకప్పుడు 3 లైట్లు ఉండి సరిగ్గా పనిచెయ్యని గ్రామంలో 2008 నాటికి 63 లైట్లతో ప్రతిరోజు నిరంతరంగా వెలుగుతూనే ఉంటున్నవి. గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా కమిటీయే దీని పూర్తి బాధ్యతతో నిర్వహిస్తున్నది. గ్రామంలో ఏవైనా తగాదాలు వస్తే ఈ కమిటీ ఆధ్వర్యంలోనే పరిష్కరించబడుతున్నవి. ఈ గ్రామం తరఫున సుమారు 15 సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాలేదు అంటే గ్రామస్తులలో సామరస్యం మరియు కమిటీ ప్రభావం మనకు తెలుస్తుంది. పెద్దల సమక్షంలో జరిగే పంచాయతీకి ఇరుపక్షాల వారు డిపాజిట్ చేస్తారు. నేరం రుజువైన వ్యక్తి బాధితునితో కరచాలనం చేసి తన తప్పును ఒప్పుకున్నట్లయితే డిపాజిట్ తిరిగి ఇవ్వబడుతుంది. లేనిచో అట్టి మొత్తాన్ని వీధి లైట్లు నిర్వహణ కమిటీ నిధికి జమ చేస్తారు. గ్రామంలో పారిశుధ్యాన్ని పచ్చదనాన్ని పెంచాలనే సంకల్పంతో 11 మంది సభ్యులతో పచ్చదనం మరియు పరిశుభ్రత కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. మానవ జీవన విధానానికి ఆరోగ్యం చాలా ముఖ్యం. మరి గ్రామంలోని ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన కలగటం, పచ్చదనం పరిశుభ్రత కమిటీ దాన్ని చేపట్టి అందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కట్టుకోవడానికి ఏర్పాటు చేశాం. ఒక మరుగుదొడ్లుగా కట్టుకోవడమే కాకుండా వాటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. బయట ఎవరైనా ఒకవేళ బహిర్దేశకు కనుక వెళ్ళే తీరుంటే 500 రూపాయలు జరిమానా విధించడానికి మా గ్రామ సభ నిర్ణయించింది. ఆ రోజటి నుంచి వాళ్ళ వరకు మరి బహిరంగ ప్రదేశాలు అందరూ కూడా నిర్మలంగా ఉన్నాయి. మేము ఎన్జిపి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి దీని ద్వారా మేము ఇంకా ఆరోగ్యాన్ని పొందాలంటూ ఈ పచ్చదనం పరిశుభ్రత కమిటీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. అలాగే గ్రామంలో పచ్చదనం పెంపొందించడానికి నీటి కమిటీ సహకారంతో 1,00,000 రూపాయలు వెచ్చించి 350 మొక్కలు ట్రీ గార్డులతో రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఒక చెట్టు పెంచే బాధ్యతను అప్పగించారు. కుటుంబానికి కేటాయించబడిన మొక్క వారి నిర్లక్ష్యంతో చనిపోయినట్లయితే మరో మొక్కను పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా చెయ్యని పక్షంలో వారికి వాటర్ ప్లాంట్ ద్వారా నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. గ్రామంలోని వీధులను కమిటీ నిర్ణయించిన రోజుల్లో ప్రతి కుటుంబం వారి ఇంటి ముందు బజారును తప్పనిసరిగా స్వచ్ఛంద శ్రమదానం ద్వారా శుభ్రం చేసుకుంటారు. ఈ విధంగా గ్రామంలో పచ్చదనాన్ని పారిశుధ్యాన్ని పెంపొందించినందుకు రాష్ట్ర ప్రభుత్వంచే 2008 సంవత్సరంలో జిల్లా స్థాయి ప్రథమ శుభ్రం అవార్డును గెలుచుకోగలిగారు. గ్రామస్తులకు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రైవేటు ఆపరేటర్ల బెడద లేకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని సభ్యత్వం చెల్లించి నెలవారీ ఛార్జీలు లేకుండా కేబుల్ ప్రసారాలు నిర్వహించుకుంటున్నారు. 1995 సంవత్సరం 50 మంది సభ్యులు 1000 రూపాయల సభ్యత్వంతో ఈ గంగా డిష్ కమిటీ ప్రారంభించబడింది. క్రమక్రమంగా ఎదుగుతూ 2008 నాటికి సభ్యుల సంఖ్య 200, సభ్యత్వ రుసుము 2100 ఈ కమిటీ నిర్వహణ జరుగుతూ ఉన్నది. వాటర్ కమిటీలో మాదిరిగానే ఇందులో సభ్యత్వం పొందినటువంటి వ్యక్తి ఒకసారి సభ్యత్వం పొందినటువంటి వ్యక్తి నెల బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ కమిటీలో దాదాపుగా 70,000 రూపాయలు నిల్వ ఉన్నాయి. ఆ నిల్వ ఉన్నటువంటి డబ్బుని ఇందులో ఉన్నటువంటి సభ్యులకే రుణాల రూపాయన అందించి ఆ వచ్చినటువంటి వడ్డీని మరి మేము పే ఛానల్స్ కానీ లేకపోతే డిష్ సామాను కొనుగోలు కానీ ఉపయోగించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి గ్రామాభివృద్ధిలో భాగంగా మేము పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి సిడీలను కానీ లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటివి ఆరోగ్యపరమైనటువంటిది పలు విధాల క్యాసెట్లను తీసుకొచ్చి మా డిష్ ద్వారా ప్రదర్శన చేసి మరి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ
గ్రామాభివృద్ధిలో మా కమిటీ విశేషంగా కృషి చేస్తూ ఉన్నది. గ్రామంలో ఆరోగ్య పరిరక్షణకై స్థానిక ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామంలోని పురుషులు మహిళలు కలిపి మొత్తం 7 మందితో ఆరోగ్య కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. పనిచేస్తుంది. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే కలిగే కష్ట నష్టాల గురించి తెలియపరిచి 2 పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధన ఏర్పాటు చేసుకున్నాము. దానికి అనుగుణంగానే ఈరోజు మా గ్రామంలో 40 ఏళ్లలోపు ఉన్నటువంటి ఏ జంట కూడా 2 పిల్లల కంటే ఎక్కువ లేనటువంటి గ్రామం మాది. అదేవిధంగా తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి కూడా బిడ్డకు మధ్యలో 2 సంవత్సరాల కనీసం తేడా ఉండేటట్టు మేము చూస్తాము. అదేవిధంగా కుటుంబ నియంత్రణ పాటించే విషయంలో ఊళ్ళో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. మేము చెప్పినా కూడా వినకుండా కొందరు ఉంటారు. అలాంటి వారిని మేము కౌన్సిలింగ్ ద్వారా ఒప్పిస్తాము. అలా కూడా వినని వారిని మంచినీటి కమిటీ ద్వారా ఒప్పించి మేము గ్రామంలో 100% కుటుంబ నియంత్రణ పాటించడం జరిగింది. ఇదే విధంగా పాటించడం వలన ప్రభుత్వం మాకు జిల్లా స్థాయి నుంచి కుటుంబ నియంత్రణ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో గర్భిణీ స్త్రీలకు సరైన టైంలో టీకాలు ఇప్పిస్తాము. పిల్లలందరికీ కూడా అదేవిధంగా టీకాలు సరైన టైంలో ఇప్పిస్తాము. ఆ టైంకు రాని పిల్లలను ఇంజక్షన్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పిల్లలను తీసుకొచ్చి టైంకు ఇంజక్షన్లు వేపి అప్పుడప్పుడు అంటు రోగాలు రాకుండా ఉండాలంటే డాక్టర్లను పట్టుకొచ్చి మీటింగులు పెట్టి సలహాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తాను. మహిళా సమస్యల పరిష్కారానికి 15 మంది మహిళలతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. మాది మహిళా పరిష్కార కమిటీ. వాళ్ళకి అత్తగోడలకు కానీ భార్యాభర్తలకు కానీ లొల్లులు పంచాయతీలు అయినా కూడా వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదు అవుతారు. అయినప్పుడు మేము అందరం పోయి మా కమిటీ వాళ్ళం అందరం పోయి వాళ్ళ పెద్దల్ని వాళ్ళను కూకుండా పెట్టి మీకు ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఏంటి అని అడిగి మంచిగా ఉండాలి. మీరు అత్తగోడలైనా మంచి ప్రేమగా ఉండాలి. మన ఊరు పరిస్థితి మనం కాపాడుకోవాలి. భార్యాభర్తలైనా కూడా మీరు ప్రేమగా ఉండాలి అని చెప్పి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలనే లక్ష్యంతో మద్యం తయారీతో పాటు బెల్టు షాపులను కూడా సంపూర్ణంగా నిర్మూలించేందుకు మద్య నిషేధ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం అన్ని గ్రామాల మాదిరిగానే మా గ్రామంలో కూడా గుడంబ అమ్మడం, కాయడం, త్రాగేవారి సంఖ్య కూడా విపరీతంగా ఉండేది. అదే స్థాయిలో గ్రామాల్లో గొడవలు కానీ కుటుంబాల్లో గొడవలు కానీ ఉండేది. ఇటు విషయాన్ని గమనించిన ప్రస్తుత గ్రామ సర్పంచ్ పూసం రాజమౌళి గారు ఆ రోజుల్లో ప్రజలందరినీ ఒక దగ్గర కూర్చునబెట్టి గుడంబ త్రాగడం వల్ల అమ్మడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించి మద్యాన్ని మన గ్రామంలో పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో ఒక కమిటీని కూడా వేయాలని నిర్ణయించడం జరిగినది. అయితే ఆ రోజుల్లో ఈ అమ్మేవారి నుండి తాగేవారి నుండి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈ కమిటీ వారితో పలు దఫాలుగా చర్చించి మద్యాన్ని పూర్తిగా మన గ్రామంలో నిషేధించాలని వారితో నచ్చజెప్పి నిషేధించడం జరిగినది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గ్రామంలో తాగేవారి సంఖ్య తగ్గి ఒక మంచి వాతావరణంలో ప్రజలు జీవిస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడుతూ మా ఆదర్శ గ్రామంగా గ్రామాన్ని ఉంచుకోవడం జరుగుతుంది. ఇలా పలు కమిటీలు అనేక సమస్యలు పరిష్కరించి గ్రామాభివృద్ధికి అండగా నిలుస్తున్నవి. గ్రామస్తుల పట్టుదల, ఐక్యత, క్రమశిక్షణల ద్వారా పలు అంశాలలో 100% సాధించిన ఫలితాలను గమనిస్తే 1995లో గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుండి 3 సార్లు ఎన్నికలు జరిగితే తొలి 2 సార్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ నుండి వార్డు మెంబర్ల దాకా అందరూ మహిళా ప్రతినిధులనే ఎన్నుకున్నారు. 100% మద్య నిషేధం, 100% ఇంటి పన్నుల వసూలు, 100% కుటుంబాల వారు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, 100% వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రజలు ఉపయోగించుకోవటం, 100% 2 పిల్లలతోనే కుటుంబ నియంత్రణ పాటించటం,